తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ జిల్లా ఏదో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. ఈ చిత్తూరు జిల్లాలో మొత్తం 87 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో 11 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 18 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 58 హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి జూలై 19వ తారీఖు వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సిడిపిఓ కార్యాలయాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు సిడిపిఓ కార్యాలయాల్లో సంప్రదించాలని ఐసిడిఎస్ పీడి నాగశైలజ మేడం గారు అయితే తెలిపారు. ఆ వార్త ఈరోజు కాదండి, గత కొద్ది రోజుల క్రితమే చిత్తూరు జిల్లా ఈనాడు దినపత్రికలు అయితే ఈ వార్త అయితే రావడం జరిగింది. జూలై 2వ తారీఖున ఈ వార్త అయితే వచ్చింది. ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉంటారో, కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీ పోస్టులు ఉన్నాయో లేవో తెలియాలంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయానికి వెళ్ళి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళేందుకు అక్కడ విచారించండి. మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీ పోస్టులు ఉన్నాయా, ఏ కేటగిరీ అభ్యర్థులకి ఆ పోస్టులను రిజర్వ్ చేశారనే వివరాలను తెలుసుకొనేసి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి.